మిత్రులు రాజబాబు గారు ఇంత తొందరలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారని కళ్ళు కూడా ఊహించలేదు. ఆయన నాకన్నా కూడా 2 సంవత్సరాలు చిన్నవాడైనా రాజకీయ నాయకుడు. మరి 4 దశాబ్దాలు 82 నుంచి కూడా గౌరవనీయులైన విద్యాధర్రావు గారితో పరిచయం ఏర్పడి ఆఖరి 10 ఏళ్ళు మనం రాజకీయాలను విశ్రమించే వరకు కూడా మరి ఆయన కొనసాగింపు రాజకీయంతో ప్రజల యొక్క క్షేమం కోరి ఆయన నమ్మిన పార్టీకి ద్రోహం చేయకుండా ఆ ఆశయాలకు అనుగుణంగా నడిచి ఇప్పటివరకు కూడా ప్రజలకి మట్టికి న్యాయం చేయటానికి చూసేవాడు. కష్టం సుఖం తెల్లారేపాటికి పంచాయతీ ఇంటికాడ 10-15 మంది ఎమ్మెల్యే గారి కన్నా ఎక్కువ ఉండేవాడు. ఇక్కడికి వచ్చేవాడికి కోడి పందాలు, ఒక్కొక్క పందాలు, తగులాటలు ఇవన్నీ కూడా మరి సవరించి ఏదో ఒక చేసి మధ్యాహ్నం వచ్చేటప్పటికి రాజకీయంగా జిల్లా కార్యక్రమానికి వచ్చి ఏమన్నా ఉంటే మాకు చెప్పి మరి ప్రజా సమస్య మీద పోరాడిన వ్యక్తిని మరి మేము కోల్పోవటం ప్రజలకు నష్టం, ఆయన నమ్ముకున్న పార్టీకి ఇదే విధంగా మేము కూడా చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కూడా ఎవరిని తోలనాడ ఎరగడు, చక్కటి మాట వందనం కానీ చక్కగా ఉన్నా కానీ ఏ విధంగా నమ్మిన పార్టీకి ఇది విధేయుడిగా ఉండి ఈ కాలం కూడా రాజకీయం మేము చేసిన పొరపాటు ఏంటంటే రాజకీయాలను వదిలేయటం నేను పొరపాటు, ఆయన రాజకీయాల్లో కొనసాగించడం నేను మనస్ఫూర్తిగా అభినందించా. ఆఖరి శ్వాస వరకు ప్రజల పక్షాన్ని నిలబడి ఒక అనుభవం అంటే ఎప్పుడూ కూడా ఆయన దూషణ కానీ కోపం కానీ ప్రదర్శించకుండా ఆయనకి నచ్చే విధంగా ఫ్రెండ్స్ ద్వారా నప్పించి ఒప్పించేవాడు. అది ఆయన ఉన్న గొప్పతనం. నేను విభేదించిన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తోటి నన్ను ఒప్పించి మొత్తం మీద ఆయన దారిలోకి పెట్టేవాడు. అంతగా ఏదన్నా తేడా వస్తే గురువులు విద్యాధర్రావు గారితో చెప్పించి మేలు చేయటానికి ప్రయత్నం చేసేవాడు. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. చాలా సంతోషం.
మన చిలికాని వారి పోతేపల్లి గ్రామ సర్పంచ్గా రాజకీయ అరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగి మార్కెట్ యార్డ్ చైర్మన్గా, అలాగే మన దేవస్థానం నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా, మన తాండ్ర పాపారాయ కల్చరల్ అసోసియేషన్ వెలమ సంఘం బిల్డింగ్ని నిర్మాణంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి 3 గ్రామాల్లో పోతేపల్లి, మొదలుగూడెం, కోడిగూడెం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసి, అలాగే గాడ్రేజ్ ఫ్యాక్టరీ ఇక్కడ రావడానికి కూడా కారణం. కనుక ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి ముందు పదంలో నడిపించేటువంటి రాజబాబు గారు లేకపోవడం దురదృష్టం. కనుక ఈ మెట్ట ప్రాంతంలో ఒక పెద్ద నాయకుడిని కోల్పోవడం అనేది బాధాకరం. నా చిన్ననాటి నుంచి మా గురువు గారు రాజబాబు గారు రాజకీయ దురంధుడు. ఏ పార్టీలో ఉన్నా సరే అంకిత భావంతో పార్టీ గెలుపు కోసమే పనిచేశాడు తప్ప వేరే ఆలోచన అనేది లేదు. నిత్యం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు రాజకీయం తప్ప గ్రామాల్లో పంచాయతీలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయనే నిత్యం తోడుగా ఉంటూ మరి పార్టీకి అనుసరణ చేసిన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, ఏకైక నాయకుడు ఉన్నాడంటే మెట్ట ప్రాంత ఆశాజ్యోతి మా రాజబాబు గారికి సొంతం నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ద్వారకాతీయ మండలం నుండి, అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో 2-3 కాన్స్టిట్యున్సీలో ఆయన చేసిన అనలేని సేవ మధురంది. ఇటువంటి నాయకుడు మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీలో పుడతాం చాలా కష్టం. ఇది మా గోపాలపురం కాన్స్టిట్యున్సీ నాయకులు, కార్యకర్తలు మన దురదృష్టం అని చెప్పేసి మేము ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి చాలా బాధతోటి మేము ఇలా శోక సముద్రంలో ఉన్నాము. ఇవాళ దీని లోటు ఎలాగ భర్తీ చేయాలనేది కూడా మాకు అర్థం కావాలని పరిస్థితి. దీనికి ఆయన ఆశయాలు నెరవేర్తామని మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. చిలికాని రాజబాబు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల, అంటే ప్రజాసేవకి రాజకీయాలు ఒక గొప్ప మార్గం అని ఎంచుకుని ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ఈ మండలంలోనే కాకుండా ఈ నియోజకవర్గానికే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా చిలికాని రాజబాబు గారు అంటే ఒక పెద్ద తరహా రాజకీయ నాయకుడిగా, రాజకీయ విలువలకి ఒక రూపంగా, రాజకీయ విలువలు ఇవాళ ముఖ్యమైపోతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో రాజకీయ విలువలకు ఒక నిదర్శనం లేకపోతే ఒక ఆకారంగా కనిపించేటువంటి ఒక మంచి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం, అది మా అందరినీ కూడా కలిచివేసినటువంటి అంశం. వారు మరణించడం వల్ల మా పార్టీకి తీరని నష్టమే. అయినప్పటికీ ఆయన
శిష్యులు కానీ ఆయన ఆశయాలను కొనసాగించాలనుకున్న వారు కానీ వారు ఆశయ సాధన కోసం పనిచేయాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధనలో వారి అనుచరగణం లేకపోతే వారి కుటుంబం అంతా కూడా కలిసి వస్తారనేటువంటి విశ్వాసం. ప్రత్యేకంగా ఆ కుటుంబానికి తీరని లోటు, ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరికీ తీరని లోటు, ఆ కుటుంబ సభ్యులకి నా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నివాళి, ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి వారి లేని లోటుని పూడ్చలేనిది, ఆ లోటుని పూడ్చుకునేటువంటి ధైర్య సాహసాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, చిలికాని రాజబాబు గారు తనకంటూ ఒక ప్రత్యేకత కలిగినటువంటి రూపమే కాకుండా, వస్త్రధారణే కాకుండా, మాట, పెద్ద మనిషి, రాజకీయాల్లో ఆ లక్షణాలని ఆ లక్ష్యాలని సాధించినటువంటి వ్యక్తి రాజబాబు గారని సందర్భంగా తెలియజేస్తూ, వారి లేని లోటుని ఆ భగవంతుడు వారి ఆశయ సాధన కోసం పనిచేసే ప్రతి వ్యక్తి ద్వారా తీర్చాలని కోరుకుంటున్నాను. రాజబాబు గారు ఈ ప్రాంతానికే ఒక పెద్ద మనిషి కింద చెప్పుకోవచ్చు. నా రాజకీయ ప్రయాణం ఆయనతో మొదలైంది. ప్రతిరోజు ఎలక్షన్ ముందు 2019 ముందు 2 సంవత్సరాలు కూడా ఆయన్ని ముందు పెట్టి ఆయన పక్కన నేను ఉన్నాను. దానికి నాకు ప్రజల్లో గుర్తింపే కాదు, గౌరవం పెరిగింది ఆయన్ని బట్టి. ఆయన ఆశయం పరువు ప్రతిష్ట కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నా నమ్మకం. నా 5 ఏళ్ల ఎంపీగా నా 5 ఏళ్లలో ఆయన ఆశయాన్ని నిలబెట్టాను. కోటగిరి విద్యాధరరావు గారి స్ఫూర్తితో మేము ఇద్దరం పనిచేసామని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు నేను గర్వంగా ఆయన ఆశయాన్ని పూర్తి చేశాను, నిజం చేశాను అని అందరికీ చెప్పుకొని తృప్తిగా ఈరోజు ఆయన్ని స్వాగతించడం జరుగుతుంది. ఆయన ఆత్మ తప్పకుండా శాంతిస్తుందని ఆయన తరపున ఆయన ప్రాంతానికి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఈ ప్రాంత ప్రజలతో ఉంటారు. వారి తరపున నేను కూడా మాటిస్తున్నాను, వారితో పాటు నేను కూడా ఉంటాను. అందరికీ ఆయన లోటు తీర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో పెరగకపోయినా నాన్నగారి తర్వాత మా ఇంట్లో బంధువు కానీ ఆత్మీయుడు కానీ రాజకీయంగా కానీ ఏ విధంగా చూసినా రాజబాబు గారే. నా మొట్టమొదట ఆశ నేను రాజకీయాల్లో రావాలి అనుకున్నప్పుడు అలాంటి పెద్ద మనిషిని నా పక్కన ఉండాలి అన్న ఆలోచనతో ముందుకెళ్ళాను. ఎలక్షన్లో ఆ ఫలితం కనపడింది. ఎలక్షన్ తర్వాత కూడా ఒక ఎంపీగా ఆయన ఎప్పుడు నా వెంటే ఉండేవారు. ఆయన్ని ఎంపీగా నేను పరిచయం చేసేవాడిని. నేను కుర్రోడి కింద నన్ను ఎంపీగా సరిపోనేమోనని ఆయన మురిసిపోయేవారు సరదాతో. నాకు కూడా చాలా సంతోషం వేసేది ఆయన ఆనందాన్ని చూసి. ఆఖరి నిమిషం వరకు ఆయన నన్ను కనిపెడుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్స్ ఎంపీ అని మాట ఆయన మన ఎప్పుడు ఎంపీ గారు మా ఎంపీ గారు అని మాట్లాడడమే తెలుసు నాకు. ఆయన ఒక మంచి బంధం ఏర్పడింది మాకు. మా కుటుంబ బంధుత్వం పక్కన పెడితే తప్పకుండా ఆయన ఆశయం ముందుకు తీసుకెళ్ళడమే మా బాధ్యతగా నేను నమ్ముతున్నాను. తప్పకుండా
చేసి తీరుతాము. ఆయన ప్రతిష్ట తప్పకుండా కాపాడుతాము. నాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ముందుంటారని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. చిలికాని రాజబాబు గారి గురించి చెప్పాలంటే అంతైనా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే వారు ఈ ఊరికి చేసిన సేవలు అందరూ చెప్తే విన్నాము. తర్వాత గత ఒక 5 సంవత్సరాలుగా వారు మాకు బాగా ఎంఆర్డి బలరాం గారి ఆఫీసులో బాగా పరిచయస్తులు. వారు ఏదైనా సరే కొండ బద్దలు కొట్టి చెప్పేవారు. మాకున్న ఈ 5 ఏళ్లలో ఏదైనా ఆయనకి నచ్చని మాట ఎవరన్నా చెప్తే, నచ్చని మాట అంటే ఆయనకని కాదు, సొసైటీలో ఏదన్నా ఆ చెప్పిన మాట కరెక్ట్ కాదు అనుకుంటే ఆయన కొండ బద్దలు కొట్టి అవసరమైతే చాలా సీరియస్ అయిపోయేవారు. అంటే ఆయన ప్రయాణం అంతా నిక్కచ్చిగా ఏదైతే నిజమైతే అదే మాట్లాడాలి. ఒకవేళ కొరతనంగా ఎవరన్నా సరదాగా ఏదైనా మాట్లాడినా చిన్న సరదాలు కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే అది నిజమైతే నిజం, అబద్ధం అయితే అబద్ధం. అంతేగాని మీరు పార్టీలకు అతీతంగా ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పు చేసినా, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే అది మీరు చేసింది తప్పు, మీరు చేసింది ఇది కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చాలా కొండ బద్దలు కూడా చెప్పేవారు. అలాగే వారు ఏదైనా సరే ఆయన దగ్గర ఉన్న మేము 5 ఏళ్లలో కూడా చాలా నేర్చుకున్నాము. ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పు ఉమా, నువ్వు ఎప్పుడన్నా సరే ఏది అబద్ధాలు చెప్పడం లేకపోతే మోసపూరిత మాటలు చెప్పడం, రాజకీయాల్లో మోసపూరిత మాటలు చాలామంది చెప్తారు, అవన్నీ చెప్పొద్దు. నువ్వు ఏదన్నా నువ్వు చెప్పదలుచుకున్నది నిజం ఏదైతే అదే చెప్పు అని చెప్పేవారు. వారి సలహాలు మేము చాలా తీసుకొని ఈ రోజున మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రయాణం చేస్తున్నాం. ఈ ఊరు జనాలు అందరూ కూడా వారి లేని లోటు, అలాగే మా అందరికి కూడా వారు లేని లోటు చాలా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మన పోతేపల్లి రాజ్బాబు గారు సడన్గా ఇలా అవ్వటం అందరికి చాలా బాధాకరం. మాకు చిన్నప్పటి నుండి కూడా నాన్నతోటి చాలా సన్నిహితంగా ఉండేవారు అండ్ చాలా క్లోజ్ లైక్ ఫ్యామిలీ వివర్. అండ్ అన్నిటికన్నా ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా ఎంతో నష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలు ఏదేమైనా అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఆయన ఎలాంటి సమస్య వచ్చినా కానీ సాల్వ్ చేసి పెట్టగలిగే వ్యక్తి, చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. అండ్ మాకు చాలా తీపి అనుభూతులు ఉన్నాయి. మేము చిన్నప్పటి నుండి, మేము స్కూల్ నుండి వచ్చినప్పుడు, హాస్టల్ నుండి వచ్చినప్పుడు నేనైతే చాలా తక్కువ మందిని చూసేదాన్ని. అందులో రాజ్బాబాయ్ ఒకరు నాన్న దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కలిసి ఉండటం మంచి గుడ్ మెమరీస్ ఉన్నాయి. కొంచెం బాధగానే ఉంది. బట్ ఎవరైనా ఒక వయసు వస్తే తప్పదు. సో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పి అనుకోవచ్చండి. ఎవరు బాబాయ్?
సక్సెస్ అంటే ఆయన ప్రయత్నం ఆయన చేశారు 100%. అండ్ రాజకీయంలో పదవులు ఒకటే కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద నమ్మకంతో చాలామంది ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. ఎస్పెషలీ గోపాల్పురం కాన్స్టిట్యుయెన్సీ, జస్ట్ ఒక ద్వారకా తిరుమల మండలం ఒకటే కాదు అసలు ఆయనది. ఎవరైనా రాజ్బాబు గారు అని చెప్తే ఓ మాకు తెలుసు, వాళ్ళకి కూడా ఒక నమ్మకం. మేబీ ఆయన ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో కాకపోయి ఉండొచ్చు, బట్ అంతకన్నా ఎక్కువ సేవ చేస్తున్నారు రాజ్బాబాయ్, అదైతే నేను చెప్పగలుగుతాను. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా అందరూ ఆయనకి పరిచయస్తులే. ఎలాంటి కష్టం ఎవరికి వచ్చినా అది వదిలిపెట్టే ఆయన కాదు, ఎలాగైనా అది పని అయ్యే వరకు వదిలే ఆయన కాదు, అదైతే నాకు తెలుసు. ఎస్, ఆయన లాస్ట్లో ఆయనకి ఒక కోరిక ఉండింది, అది జరుగుంటే బాగుండేది, బట్ ఒక్కొక్కసారి జరగకపోవటానికి కూడా చాలా ఉంటాయి కదా. సో ఐ థింక్ ఆయన ఒక కంప్లీట్ లైఫ్, ఇంతమంది ప్రజలు ఆయనంటే ఇష్టపడుతున్నారు. సో అందులోనే మనం చెప్పచ్చు పదవి కన్నా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. రాజబాబు గారు నాకు మేనమామ అవుతారు. నాకు ఆయనతో ఒక 50 సంవత్సరాల పరిచయం ఉంది. ఆయనకు ఉన్నటువంటి బంధుప్రీతి కానీ, అట్లాగే సమాజం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఆయనకు ఉన్నటువంటి రాగాలు నేను చాలా ఈ సమాజంలో మనం ఎక్కడో నోటికో కొట్టుకోకూడదు చూడలేము. ఆయన ఈ గ్రామానికి, కోతిపల్లి గ్రామానికి సర్పంచ్గానే కాకుండా బ్యాంక్ ఈ యొక్క సహకార సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఈ జిల్లాలో రాజకీయాల్లో ఆయన పాత్ర ప్రముఖమైంది. రాజకీయంగా గుర్తించబడటమే కాకుండా ఆయన పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి వెలబాండ్యం బంధువర్గం అందరికి కూడా ఒక పెద్ద దిగ్గుగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా కుటుంబాల మధ్య ఏ సమస్యలు వచ్చినా చెప్పుకోవడానికి ఈ 2 జిల్లాల్లో ఒక మనిషిగా
పెద్ద మనిషిగా ఆయన మిగిలి ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఈ 2 జిల్లాల్లో చెప్పుకునే మనిషి లేక, వినేవాళ్ళు లేక, సమస్యను పరిష్కరించేవాళ్ళు లేక ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ గ్రామం నష్టపోయింది, ఈ నియోజకవర్గం నష్టపోయింది. అలాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ చిలకాని రాజమోహన్ రావు గారు మా మేనమామ గారు మరణించటం ఇది బంధువర్గం కుటుంబానికే కాదు, బంధువర్గానికి, మిత్రులకి, ఈ గ్రామస్తులకి, నియోజకవర్గానికి అందరికి కూడా నష్టం. ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏ రకంగా ఉండేది? ఆయన అభివృద్ధి కాముకుడు, నిరంతరం పని ఉన్నా పని లేకపోయినా ప్రజల పని మీద నిరంతరం తిరిగే మనిషి. అలాగే మంచికి చెడుకి అన్నిటికీ హాజరై పరామర్శించే మనిషి, అండగా ఉండే మనిషి, సానుకూల దృక్పథం ఉన్న మనిషి, ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగినటువంటి రాజమావయ్య ఈ రోజున లేకపోవటం కుటుంబానికే కాదు, బంధువర్గానికే కాదు, మిత్రులకే కాదు, ఈ గ్రామ ప్రజలకే కాదు, నియోజకవర్గం కాదు, జిల్లాలో రాజకీయవాదులకు కూడా, పరిచయాలకు అందరికి కూడా చాలా నష్టం. చాలా కష్టంగా ఇవాళ జరుగుతున్నా కానీ ఈ కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకున్నా ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని, ఆయన ఆశయాలని ఆయన బంధువర్గం, మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని, ఆయన బాటలో నడవాలని చెప్పి మేమంతా అనుకుంటా ఉన్నాం. అలా చేయాలని చెప్పి అప్పుడే ఆయనకి మేము అందరం కూడా ఘనమైనటువంటి నివాళి అర్పించిన
ఈ ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా అందరి నోట ప్రతి ఒక్కరితోనూ బాబాయ్ బాబాయ్ అని పిలిపించుకునేటువంటి ఒక పెద్ద ఆయన చెలికాని వారి పోతేపల్లి గ్రామానికి చెలికాని రామ్మోహన్ రావు అనేటువంటి పెద్ద ఆయన ఈ ప్రాంతానికి ఉండటం, ఈ ప్రాంతంలో పుట్టి పెరగటం, మరి ఈ రోజున మనందరికీ దూరమైనటువంటి ఆ మహానుభావుడు ఆయనకు ఈ రోజున మనమందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం భగవంతుడు ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనం అందరం కూడా కోరుకుందాం. అలాగే ఈరోజు మరి ఆ పెద్ద ఆయన గురించి ఈ ప్రాంత వాసులు కానివ్వండి, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి చెప్పాలంటే ఒకటే చెబుతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చినా ఏ పని కావాలన్నా చేద్దామంటే కాదు, చేసి చూపించడం అనేది ఆయన వ్యక్తిత్వం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, అలాగే వారు నమ్మిన వారి కోసం దేనికైనా సిద్ధపడి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వం మన రాజుబాబు గారిది. అలాంటి పెద్ద ఆయన ఈ రోజున మన ముందు లేరంటే అందరికీ బాధకరమే కాదు, భవిష్యత్తు మాకు ఏమిటి, తెల్లవారితే ఏది వచ్చినా ఏ పని ఉన్నా పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే చక్కని పలకరింపు, ఒక ఔదార్యంతో మనకు ముందుకు ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు లేరంటే కూడా బాధకరమైన విషయం. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి ఈ ప్రాంతంలో ఒక గౌరవాన్ని నిలుపుకున్నటువంటి వ్యక్తి రాజుబాబు గారికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని తీరని లోటని చెప్పక మాత్రం తప్పదు. ఇది అక్షర సత్యం. ఆ పెద్ద ఆయనకు మరొకసారి మేము మన అందరం కూడా ఒకసారి లేచి ఘనమైనటువంటి నివాళులు. ఈ రోజున చెలికాని రాజుబాబు గారు సంవత్సరాలకు ఇక్కడ ఈ విధంగా మాట్లాడతాం బాధాకరం. కాకపోతే ఇవాళ ఈ కార్యక్రమంలో అందరూ ఆయన సంవత్సరానికి వచ్చి ఆయన నివాళులు అర్పిస్తున్నారు. రాజుబాబు గారు సుమారుగా 30 సంవత్సరాల నుంచి మా అందరికీ పరిచయం అండి. ఏలూరులో రోజు సాయంకాలం ఏలూరులో అందరినీ నవ్వుతా పలకరిస్తే అందరితో కలివిడిగా ఉండేవాడిని. ఈ ప్రాంతంలో ఆయన ఎంత గుర్తింపు ఉందో, మన ఏలూరు జిల్లాలో ఆయనకి ప్రతి మనిషితోటి మమేకం అయ్యి అందరినీ కలుపుకోలుగా ఉండే మనిషి. ఆయన వైఎస్ఆర్ పార్టీ గురించి పరితపించేవాడు. మొన్న ఎలక్షన్లో కూడా ఏలూరులో లోటు జరుగుతుంది, ఒక మనిషి బయటికి వెళ్ళిపోతున్నారు, ఆ మనిషిని పార్టీలో ఉంటే పార్టీకి బలం అని ఆయన ఎక్కడ గుమ్మం లేదు ఎక్కి అలా పార్టీ బలోపేతానికి ఆయన చాలా కృషి చేశారు. అలాంటి మనిషికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా విచారకరమైన రోజు. మన రాజుబాబు గారు, చెలికాని రాజుబాబు గారు అందరికీ సుపరిచితుడు, అజాత శత్రువు. ఆయన సంతాప సభ నిమిత్తం ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, రాజుబాబు గారు లేని లోటు అనేది పూడ్చలేని లోటు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని సాదరంగా ఆదరించి దగ్గర తీసుకుని మంచి చెడ్డలు మాట్లాడి అంత మంచి స్నేహపాత్రుని అయితే నేను చూడబోను అని మాత్రం చెప్పగలను. అందరినీ చక్కగా దగ్గర తీసుకుని అజాత శత్రువు. మరి ఏలూరులో కూర్చున్నప్పుడల్లా నేను సైతం అందరూ చక్కగా బాబాయ్ బాబాయ్ అని చక్కగా పిలుచుకుంటే ఆయన కూడా అంతే ప్రేమగా చక్కగా దగ్గరికి తీసుకుని చక్కగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించే మహోన్నతమైన వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది ఒక దురదృష్టకరం.
మరి ఈరోజు ఆయన సంతాప సభ నిమిత్తం మనందరం ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన పార్టీకి చేసిన విశిష్టమైన సేవను గుర్తుంచుకొని ఆయన ఎప్పుడు మన గుండెల్లో స్మరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గోపాలపురం జనసేన నాయకులు శివన్రాజు గారిని మాట్లాడుతున్నారు. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, కీర్తిశేషులు శ్రీ చిలికాన్ రాజబాబు గారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తానండి. సార్ తోటి నాకు పరిచయం చాలా తక్కువ అయినప్పటికీ వారి గురించి చాలా గొప్పగా ఎన్నో విషయాల్లో నేను వినడం జరిగిందండి. మొన్ననే ఆదివారం నేను కోడిగూడెం వచ్చాను చిన్న సమస్య మీద. యాక్చువల్ అయితే మాకు తెలియదు, ఇక్కడ న్యూస్ మాకు జనరల్గా రాదు. గోపాలపురం అటువైపు ఫొటోస్ ఇవన్నీ ఫ్లెక్సీ చూసినప్పుడు ఏంటని అనుకున్నాను. చివరికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఫ్లెక్సీ ఉన్నది చూసినప్పుడు ఏంటి ఎప్పుడు జరిగింది ఏంటని నా పక్కన ఉన్న వాళ్ళందరూ కొనుక్కోవడం జరిగింది. తర్వాత వేరే ఫంక్షన్కి మ్యారేజ్కి వెళ్ళవలసి వచ్చి ఇక వెనక్కి రాలేకపోయాను. తర్వాత మళ్ళీ 1 వీక్ అయిపోయింది. ఈవేళ వద్దామని కదా కార్యం అన్నారు. అయినా సరే వెళ్ళి ఒకసారి ఇవాళ అర్పించాలని మా జనసేన పార్టీ తరఫున మండల నాయకులు అందరూ కలిసి రావడం జరిగింది. సార్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే పుట్టుడే గిట్టుడు కొరకు ఎవరైనా 70, 80, 60 ఇప్పుడైతే ఇక అసలు సంవత్సరాలతో లెక్కేయలేదండి, వయసుతో లెక్కేయలేదు తప్ప. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క చరిత్ర, ఒక చెప్పుకోవాల్సిన విషయాలు. నేను వారిలో చూసింది ఏంటంటే ఏదైనా ఒక పార్టీని నమ్ముకుంటే, పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయవంతంలోకి వచ్చే వరకు కూడా చాలా కష్టపడతారండి. ఎగ్జాంపుల్ 14లో నాకు వెంకటరావు గారి పోటీ వైఎస్ఆర్సీపీ. అందరూ నా పక్కనే, ఒక్కరే రాజబాబు గారే వెంకటరావు గారి పక్కనే. ఆయనకి సీట్ వచ్చే వరకు నిద్రాహారాలు లేకుండా కష్టపడి ఆ రోజున సీట్ సంపాదించారు. అయినా సరే నేను ఎప్పుడూ బాధపడలేదండి, ఎందుకంటే ఒక పక్కన ఉన్నారు. ఆయన ఏ పక్కన ఉన్నా సరే ఆయన అలాగే చేస్తారండి. అంత పెద్ద వయసులో కూడా టైము లెక్క లేకుండా ఏ గ్రామానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని గ్రామాలు ఇద్దరు కూడా కలిసి తిరిగా పోటీల్లో అంత గొప్ప వ్యక్తి. మరి ముఖ్యంగా ఈ అప్లాండ్ ఏరియాలో ఈ ద్వారకా తిరుమల మండలంలో ఒక పెద్ద బ్రాండ్ రాజబాబు గారు అంటే. ఎవరిని కూడా ఎంత కోపడిన అవతల వ్యక్తి అసలు కోపం అన్నది కనిపించదండి ఆయనలో. మేము అప్పుడు తిరిగా ఉండే 14లో చాలా విలేజ్లో చాలా మీటింగ్స్లో తిరిగా ఉన్నాం. కుర్రోళ్ళు ఏమిటి ఏదైనా తక్కువ వస్తే కోపడిపోయేవారు. ఇప్పుడు కూడా అసలు ఆయన అలాగా ఎప్పుడు తీసుకోలేదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. నాకు ఆ రోజు 14లో వారి వల్ల నాకు సీట్ రాలేదు. అయినప్పటికీ కూడా చిన్న కోపం కూడా వారి ఎడలు నాకు ఎప్పుడూ లేదండి అసలు. అంత ఇది అంటే తర్వాత కలిసినా సరే చాలా బాగా మాట్లాడటం, చాలా కష్టపడ్డారు, నెక్స్ట్ నీకే వచ్చేస్తుందిలేండి సోమరాజు గారు అలాగంటారు. అదేంటి సార్ రాజకీయాలు అంటే మామూలే కదా, అప్ అండ్ డౌన్స్ అవి ఉంటాయి. నేను దాని గురించి ఎప్పుడు కూడా ఇది చేయలేదని నేను చెప్పేవారండి. కానీ ఏమైనప్పటికీ మరి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పెద్ద పేరు ప్రతిష్టలు రాజకీయ రంగంలో తెచ్చుకున్నటువంటి మహనీయుడు రాజబాబు గారు. మరి అటువంటి పెద్ద ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుంచుకుని మన జీవితాల్లో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే వారికి నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్స్ అండి. రాజబాబు గారి సహచరులు, రాజబాబు గారి మిత్రులు, స్నేహితులు, పెద్దల వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాజబాబు గారి సంతాప సభ కార్యక్రమంలో ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా రాజబాబు గారు నేను కలిసి తిరుగుతూ వచ్చాం. ఏ కార్యక్రమం అయినా సరే నాకు ఫోన్ చేయటం, రెడీగా ఉండి రాజా మనం ఒక చోటకి వెళ్ళాలి అని చెప్పుకుంటూ వస్తూ ప్రతి విషయంలోనూ నాతో మాట్లాడటం, పాలిటిక్స్ విషయంలో చెప్తూ వచ్చారు. ఇప్పుడే సువర్ణరాజు గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇది చెప్పుకోవాల్సి వస్తుందంటే సువర్ణరాజు గారు ఆయన మాటల్లో
రాజబాబు గారు నాకు ఎప్పుడు అడ్డం వచ్చేసారు అన్నారు. అది యథార్థం. ఎందుకంటే వెంకట్రావు గారి విషయంలో రాజబాబు గారు కానీ నేను కానీ నాకు ముందుగానే చెప్పారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన వెంకట్రావు గారు కొంచెం ఇబ్బందులు వచ్చేటట్టు ఉన్నాయి, నాడు మనిద్దరం మళ్ళీ మన వాళ్ళందరం గ్యాదర్ చేద్దాం. 2014లో నేను ముందుగా జాయిన్ అవ్వకపోవడం తర్వాత ఎలక్షన్లో యాక్టివ్గా తిరగడం జరిగింది మేమిద్దరం కలిసి. తర్వాత 2019లో కూడా మళ్ళా వెంకట్రావు గారికి కొద్ది రోజులు గ్రహణం అంటే ఏంటంటే ఇప్పుడు తేడా కనిపించింది. నాకు వెంటనే ఫోన్ చేశారు రాజబాబు గారు మళ్ళా మనం లేనిపోయిన ఎన్ని ఇబ్బందులు పడతాం నడిద్దాం అని చెప్పడం. మళ్ళీ వెళ్ళి కూర్చుని మేము ఏదో కొన్ని అబద్ధాలు చెప్పడం జరిగింది. అక్కడ చెప్పి ఏదో రకంగా మళ్ళీ వెంకట్రావు గారికి ట్రీట్ చేసుకోవడం జరిగింది. అయితేనే మేమిద్దరం కూడా వేళ ఎంపీ గారి విషయంలో కానీ ఎంపీ గారు అయినా ఉండే వెంకట్రావు గారు ఉండే ఎంతమంది లీడర్లు కూర్చున్నా సరే మేమిద్దరం చెప్పిందే చాలామంది చేసుకోవాలి. అది మట్టుకు యథార్థం. ఎందుకంటే రాజబాబు గారు ఎప్పుడు నన్ను అలర్ట్ చేసేవారు అయినా మేమిద్దరం కలిసి రుచి చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఇది ఇవాళ నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేమిద్దరం ఎప్పుడు ఆయన ఇక్కడ బయలుదేరిన వెంటనే నాకు ఫోన్ వస్తూ ఉండేది, ఎన్నో రెడీగా ఉండడం వెళ్ళిపోదాం మనకు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఇంట్లో మా కోడలు మా మనవరాళ్ళతో కూడా రాజబాబు గారిని సన్నిహితం ఉంది. రాజబాబు గారు పోయారు అని తెలియగానే మా మనవరాళ్ళు మా కోడలు కూడా వెంటనే బయలుదేరారు. ఎందుకంటే అంత సన్నిహితంగా రాజబాబు గారు. అలాగే మరి ఈవేళ ఈ సంతాప సభ జరుపుకోవాల్సి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన కాలుకి దెబ్బ తగిలిన రోజున ఒక వారం రోజులుగా నాకు తెలియలేదు. వచ్చాను చూస్తే హాస్పిటల్లో ఆయనకి హెవీ షుగర్ రాజబాబు గారు. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి తిరగడంలో ఆయన రోజు ఇంజక్షన్ చేసుకోవటం ఆయనకైనా చేసుకోవడం చేస్తాం లేదు. సరే మెడిసిన్తోనే తగ్గిస్తూ ఉన్నారు అని చెప్పి, అదే పని చేయండి మంచిది, మీకు షుగర్ ఎక్కువ కదా అని చెప్పి. కానీ వారం రోజులకి మళ్ళీ ఆయన పోయిన రోజు వరకు నాకు తెలియదు నేను హైదరాబాద్ వెళ్ళినట్టు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్ళటం ఇలాగా ఆపరేషన్ చేయడం, హార్ట్ అటాక్ రావడం అన్నీ కూడా అనూహ్యంగా జరిగిపోయింది అని అందరూ చెప్పడం జరిగింది. ఇదేంటంటే వేళ ఈ మండలంలో నియోజకవర్గం కాకుండా ఈ మండలంలో రాజబాబు గారే ఒక ముఖ్యమైన పెద్దగా ఉంటూ ఈ మండలం అంతా శాసించేటువంటి వ్యక్తి. అలాగే నియోజకవర్గంలో వచ్చేటప్పటికి రాజబాబు గారు అందరికన్నా ముందుంటూనే వచ్చారు. ఆయన వెనకాల నేను మేమిద్దరం కూడా మా ఆవ నడుపుకున్నామని చెప్తున్నాను, నిజం చెప్తున్నాను నేను. అది ఎందుకంటే ఏ పని చేయాలన్నా సరే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర కానీ మేమిద్దరం కలిసి వెళ్ళటం, ఆ పని సక్సెస్ఫుల్గా చేయడం చేసుకుంటూ వస్తూ వచ్చాం. మరి ఈవేళ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. మన వైఎస్ఆర్ పార్టీకి ఒక లీడర్ను కోల్పోవటం అది చాలా దురదృష్టం అని చెప్తూ, అలాగే ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ, మరి తర్వాత వారి కుటుంబం నుంచి మన పార్టీ గండగా వారి అబ్బాయి అలాగే మన బాసుబాబు వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ మండలంలో ముఖ్యంగా ముందు మన మండలం మనం చూసుకోవాలి, మండలంలో మళ్ళీ లీడర్షిప్ తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది కాబట్టి వారు శోకతత్వ హృదయంతో రాజబాబు గారి గురించి చెప్పారు. రాజబాబు గారు చేసిన సేవలు ఈ 4 మండలాలకు కుల సమీకరణల మధ్య ఎమ్మెల్యే చేయలేపారు. కానీ ఎప్పుడూ ఆయన ఎమ్మెల్యేగా ఉండవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆ పదవి చేయలేందుకు బాధగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రమణ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ రావడం జరిగేది ఆ రకంగా మహనీయుడు చెలికాని రాజమోహన్ రావు గారు మా కుటుంబంలో ఇంకా తీరని గుర్తు. వారు లేని లోటు మా కుటుంబానికి ఎంతో తీరని లోటని సవినయంగా తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని, వారి యొక్క దైవం నమ్మిన దైవమైనటువంటి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి
చిలికాని రాజమోహన్ రావు గారి యొక్క ఆత్మ శాంతించేలాగా చేకూర్చాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య కారణమైనటువంటి స్వర్గీయ మాజీ మంత్రివర్యులు కోటగిరి విద్యాధరరావు గారు అయితే దానికి అనుగుణంగానే వేడి నీళ్ళకి చెన్నీళ్ళు లేక రాజబాబు గారు సహచరంగా ఉండి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున వీడు హాస్పిటల్ అనేక వందలాది మంది ఆపరేషన్లు చేయించుకున్నారంటే కారణమైన వ్యక్తులు వీరు వారు అలాగే రాజు గారు ఒకరు ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన పొంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పుప్పాల వాసుబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాజబాబు గారు, ఎందుకంటే ఆయన పేరు పోతేపల్లి రాజబాబు గారు, అంతే. అలాగైతేనే జనానికి ఐడెంటిఫికేషను. పోతేపల్లి రాజబాబు గారు చాలా చిన్న ఇబ్బందితో హాస్పిటల్లో జాయిన్ అయ్యి, మరి మేమందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఆ ఆలోచన కూడా చేయలేదు. సడన్గా మరి ఆయన దివికి ఎక్కడం అనేది మనందరికీ కూడా జీర్ణించుకునే విషయం. ముఖ్యంగా మా కుటుంబంతో, నాకు ఓదేశం కానించి మా కుటుంబంతో, ఉప్పాల రామూర్తి గారి కుటుంబంతో, వాళ్ళ పిల్లలతోటి మళ్ళీ మాతోటి, మళ్ళీ మా పిల్లలతో, అంటే ఒక 5-4 జనరేషన్స్ తోటి ఆయన ఎంతో కుటుంబంలో సభ్యులు లేక, అలాగే రాజకీయంగా నేను వచ్చిన తర్వాత ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఆయనకు ఉన్నటువంటి పరిచయాల్ని, ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యంగా అప్పట్లో దొరకదల నియోజకవర్గం, నా నియోజకవర్గంలో కొంత పార్టీ ఇప్పుడంటే కడప భీమడోలు మా సపరేట్, ఉమ్మడూరు మా వేరే అయింది, నెడమూరు గణపురం కలిసి ఈ 2 మండలాల్లో ఆయన ఉన్న పరిచయాలు, మా మండలాల్లో ఉన్నటువంటి పరిచయాలు, అటు 14 ఎలక్షన్లో కానీ 19 ఎలక్షన్లో కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కానీ ఎంత ఓపికగా మిడ్ నైట్ వరకు ఒక్క ఓటు అక్కడ ఉంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన మాకు తెలియకుండా డైరెక్ట్గా కాంగ్రెస్కి వెళ్ళి అక్కడ మాట్లాడి వాళ్ళు సాల్వ్ చేసి ఫోన్ చేసి మాతో మాట్లాడి నిజంగా అంత ఓపుకున్న వాడిని ప్రపంచంలో నేను ఎక్కడ మన ఏరియాలో ఎప్పుడు చూడాలి. మేము మాకన్నా ఎప్పుడన్నా కొంచెం ఇవాళ రేపటి పోస్ట్ పోన్ చేస్తామేమో కానీ రేపు అనే మాట ఆయన డిక్షనరీలో లేదు. రాత్రి 12 గంటలకి దాకా తిరగటం, మళ్ళీ వచ్చి మళ్ళీ రెడీ అయ్యి పొద్దున్నే మళ్ళీ 6-7 గంటలకు మేము ఫోన్ బాబాయ్ ఇలా అంటే కనుక మళ్ళీ వచ్చి వెంటనే ఆ ప్రోగ్రాంలో పాల్గొని మరి మా అందరి గెలుపు ఇక్కడ ఒకటే కాదు, ఇందాక జేపీ గారు అన్నట్టు ఏలూరులో కానివ్వండి, దెందులూరు అవనివ్వండి, గోపాలపురం అవనివ్వండి, లేకపోతే వేరే చంద్రపూడి అవనివ్వండి, ఏ నియోజకవర్గంలో ఆయన ఉన్నటువంటి పరిచయాలు జిల్లాలు కానీ చాలా గొప్పగా పార్టీ గెలుపు కోసం, నమ్ముకున్న పార్టీలో నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని గెలిపించడం కోసం మరి ఎంత కృషి చేశారో మనం చూసాం. అందులో ముఖ్యంగా నా నియోజకవర్గంలో తిరిగినప్పుడు బస్సు యాత్రలో బాబాయ్ రోడ్డు మీద నుంచుని జగన్ గారు ఎదురుంటే ఇలా నమస్కారం పెడితే వెంటనే ఆయన అసలు రాజబాబు బాబాయ్ కదా, ఆయన బాబాయ్ అని పిలిచేవారు. అవునంటే అంటే బస్సు ఆపమని చెప్పి వెంటనే పిఏ కేకేసి బాబాయ్ బస్సు ఎక్కించమని చెప్పి వెంటనే బస్సు అవి మళ్ళీ కేకేసి అని బస్సు అలా ఒకసారి, తర్వాత 6 ఏళ్ళు ఒకసారి జరిగింది లాస్ట్ సిద్ధం బస్ యాత్రలో కూడా. అంత గొప్ప ఐడెంటిఫికేషన్. తర్వాత మా అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు ఆయన మేము తోడుకుని వెళ్తుండగా అక్కడ చిన్న రోప్ పెట్టి పక్కన నుంచి నమస్కారం పెడితే మళ్ళీ ఆయన కేకేసి మళ్ళీ, అంటే అంత గొప్ప ఐడెంటిఫికేషన్. జగన్మోహన్ రెడ్డి గారికి రాజబాబు గారు అంటే అంత గొప్ప ఐడెంటిఫికేషన్, అంత గొప్పగా ఆయన్ని చూసేవారు. ఏదైనా ఈ పార్టీకి, వ్యక్తిగతంగా మా కుటుంబానికి, ఈ ప్రాంతానికి ఎంత కూడా రాజబాబు గారు లేని లోటు ఎవరు తీర్చలేనిది. అంత గొప్ప వ్యక్తి మరి మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనా ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. 6 అడుగుల అందమైన వ్యక్తి, సున్నితమైన మనస్కులు, మంచి మనిషి, నిరాడంబరుడు, మంచి పేరున్న వ్యక్తి, ఎవరు పిలిచినా నేను ఉన్నానని చెప్పి వచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారు లేని లోటు ఎవరు తీర్చలేరు. ఇంత మంచి మనిషిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం తెలియజేసుకుంటూ ఎంపీ గారు ఇప్పుడు గౌరవనీయులు ఏలూరు పార్లమెంట్ ఎక్స్ ఎంపీ గారైనటువంటి మా కోటగిరి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా గౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
అందరికీ నమస్కారం. రాజబాబు గారు ఒక్కరే నన్ను ఎక్స్ఎంపీ అని పిలవడానికి ఒప్పుకోలేదు. ఇప్పటికీ ఎంపీ గారనే పిలుస్తున్నాను, తెలుసుకోవాలి. దురదృష్టం, 7 ఏళ్ల క్రితం నా రాజకీయ ప్రయాణం మొదలైన రోజు ఏలూరు వస్తుండగా నేను ఎవరితో తిరిగితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటి నా పక్కన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాజబాబు గారితో తిరగాలని చెప్పారు. ప్రతిరోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు రాజబాబు గారు నేను ఒకే కారులో. ఆయనతో వెళ్ళినందుకు గుర్తింపు కాదు, నా మీద ప్రజలకి గౌరవం పెరిగింది ఆయన పెద్దరికాన్ని చూసి. ఈ రోజుకి కూడా నేను ఎంపీగా ఈరోజు నిలబడి ఉన్నాను. ఎంపీగా 10 మంది ప్రతిష్ట కాపాడాను. ఈ పదవిని ప్రతిష్ట కాపాడగలిగాను అంటే అది రాజబాబు గారికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తాను. నాన్నగారు లాగా ఆయన పరువు ప్రతిష్ట ఇక అవి కాపాడుకోవడానికి ఎంత చిన్న వ్యక్తి కానివ్వండి, ఏ ప్రాంతం కానివ్వండి, ఏ కులం కానివ్వండి, ఎవరు వచ్చినా సరే ముందు వనిత గారికి స్వాగతం పలుకుతున్నాం. హోంమంత్రి గారు ఈరోజు ఆయన లేకపోవడం లోటు రాజకీయంగా ఒక పార్టీగా అయ్యి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఒక మనిషిగా ఈ ప్రాంతంలో ప్రతి పార్టీలో ప్రతి వ్యక్తికి ఆయన లేని లోటు ఈరోజు తెలుసుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు ఇందాక ఒక పెద్ద లిస్టు చదివారు. ఈ ఊర్లో ఏమేం చేయగలిగారు, ఈ ప్రాంతంలో ఏం చేయగలిగారు అని. ఈరోజు ఆయన లోటు ఈ ప్రాంత ప్రజలు చూడబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కానివ్వండి, వనిత గారైనా నేనైనా మాకు ఆయనతో కలిసి రోజు బయలుదేరడం అదొక సరదా కింద ఉండేది. కష్టం కింద ఒక పని కింద ఉండేది కాదు, ఒక సరదా కింద ఉండేది. ఒక మంచి మనిషి ఉన్నది ఉన్నట్టు మనకి చెప్పడం, ఉన్నది ఉన్నట్టు మనకి తెలియజేయటం, వచ్చిన వాళ్ళని ఏదో మాయ చేయడం కాకుండా మనసు విప్పి మనసారా మాట్లాడటం వల్ల మాకు అది చూసి ఆ ముచ్చట రాజకీయాల్లో ఉన్నందుకు నేను ముచ్చటపడ్డాను ఆయనతో పాటు పనిచేసిన. నిజంగా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన స్వభావానికి ఎక్కడికో వెళ్ళవలసింది, కానీ ఆయన ప్రయాణం నా ప్రాంతం అని ఎప్పుడు ఆయన మనసులో ఉంటాం. మన అదృష్టం. తప్పకుండా నాన్నగారు మొట్టమొదట 2013లో ఆయన కాలం చేసే ముందు రాజబాబు ఆయన పిలిచి, ఈసారి నేను నిలబడట్లేదు, మన శ్రీధర్ని ఎంపీగా నిలబెట్టాలని మొట్టమొదటి చెప్పిందే రాజబాబు గారు. నా తరఫున, నాన్నగారి తరఫున అందరికీ తెలియజేసింది రాజబాబు గారు. నాకు ఎంపీ అయిన తర్వాత కూడా ప్రతిరోజు రాజబాబు గారితోనే ఎక్కడికి ప్రతి చోటకి వెళ్ళేవాడిని. మొట్టమొదట ఇది ఎంపీ గారు వచ్చారు అని నేను ఆయన్ని చూపించి చెప్పేవాడిని. ఎందుకంటే నేను ఎంపీగా అన్న కాదు, ఆయన అయితే అంటారు మంచి పర్సనాలిటీ. ఆయన కూడా పాపం పక్క నవ్వి మురిసిపోయేవారు. సో ఒక అభిమానం కాదు, ఒక బంధం ఏర్పడింది నాకు ఆయనకి. గతంలో నేను హాస్టల్లో ఉంటాం, ఎడవెళ్ళి పెద్ద ఎక్కువ రాకపోవడం, మన ప్రాంతం చాలా తక్కువ నాన్న రాజకీయంలో ఉన్నప్పుడు. నేను మొదలైన రోజు నుంచి కూడా ప్రతిరోజు రాజబాబు గారు నా వెంటే ఉన్నారు. ఆయన ఫిజికల్గా లేకపోయినా ఆయన ఫోన్ చేసి ఎంపీ గారు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటో కనుక్కోమంటాం. నేను పిలవకపోయినా ఆయన బయలుదేరి వచ్చేయడం. ఈరోజు గత 5 సంవత్సరాలుగా కనీసం నాకు తృప్తి అంటే ఆయన వల్ల నేను పదవిలో ఉంటాం, ఆ పదవి సక్రమంగా నిర్వహించడం, 10 మందిలో ఒక మంచి పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ ఆయన ఎదురుగా జరగడం ఈరోజు నేను గర్వపడుతున్నా, నేను సంతోషిస్తున్నా. ఆయనకి అవకాశం నాకు కలిగింది, ఆయన సంతోషించే అవకాశం నాకు కలిగింది అని. తప్పకుండా ఆయన పేరు, ఆయన ఆశయం ముందుకి తప్పకుండా సాగుతీ. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన పూర్తిగా తీసుకొని
ఈ ప్రాంత సేవను ఎప్పటికీ చేస్తూనే ఉంటారని వారి తరపున నేను మాటిస్తున్నాను. వారితో పాటు నేను కూడా ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటూ మన మంత్రి గారిని 4 మాటలు ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చిలకాని రాజబాబు గారు మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే రాజబాబు గారు గురించి తెలిసిన మీరందరూ చాలామంది పెద్దలు ఇప్పటివరకు మాట్లాడున్నారు. ఈ మండలంలో రాజబాబు గారి గురించి తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ప్రతి గ్రామంలో కూడా ఆయన ఎక్కడైనా ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఆయన చాలా ఈజీగా 2 నిమిషాల్లో ఆ సమస్యని పరిష్కరించే విధంగా ఆయన మాట తీరు ఉండేది. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చక్కగా పలకరించే విధానం, ఆయన ఒక హుందాతనాన్ని చూపెట్టేవారు. పెద్ద వయసు అయినా కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ఒక ప్రక్కన ఎండలు ఉంటున్నా ఇబ్బంది పడుతున్న పొద్దుటి నుండి రాత్రి వరకు తిరుగుతున్న సమయంలో నాతో పాటు అసలు ఏ మాత్రం కూడా అలసిపోకుండా నేను కష్టపడుతున్నానని కూడా ఇబ్బంది అసలు ఆయన ముఖంలో ఎప్పుడు కనిపించేది కదా. ఎప్పుడు చాలా ప్రశాంతంగా శాంతంగా ఉండేవారు. ఎక్కడా కూడా అసలు కోప్పడేవారు కదా. ఎప్పుడో ఏదైనా కొంచెం అక్కడ పరిస్థితి కంట్రోల్ కానప్పుడు మాత్రమే కొంచెం విసుక్కునేవారు తప్ప చాలా చక్కగా అసలు హుందాతనంగా మరి ఆయన రాజకీయ జీవితం గడిచింది. మరి నిజంగానే మరి పేరులోనే ఆయన రాజబాబు గారు అనగానే ఆ రాజసం అనేది ఉట్టిపడేది. ఆయన చూడగానే చాలా చక్కగా మరి గౌరవప్రదంగా అందరినీ కూడా పలకరించే విధానం కానీ నన్ను కూడా చాలా చక్కగా అమ్మ అనే మాట తప్ప ఇంకొక మాట వచ్చేది కాదు. చాలా చక్కగా నన్ను అభిమానించేవారు. మరి నన్ను రాజకీయంగా కూడా ఇక్కడ అంతా ఈ మండలంలో చాలా సపోర్ట్గా నిలబడ్డారు ఆయన. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది మనందరికీ కూడా తీరని లోటు, పార్టీకి కూడా చాలా తీరని లోటు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం అధిగమించాలంటే ఆయన ఏదైతే రాజకీయ స్ఫూర్తితో మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి ఎప్పుడు ఆయన అంటూ ఉండేవారు. అలానే మరి ఆయన కోరికను మనమందరం కూడా నెరవేర్చే దిశగా అందరం ఐక్యతతో పార్టీని నిలబెడితేనే కానీ ఈ మండలంలో పార్టీ అనేది బ్రతకడం అనేది కష్టం కనుక మనమందరం కూడా ఐక్యతగా ఉండి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఐక్యతతో పనిచేసి మరి రాజబాబు గారు లేని లోటైతే మనం తీర్చలేము, కానీ మ్యాక్సిమం తీర్చడానికి మన వంతు ప్రయత్నం చేద్దామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఎంతోమంది అభిమానులు ఆయన శ్రేయోభిలాషులు మరి ఆయన స్మరించుకుంటూ ఇక్కడికి రావడం, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా మరి ఆయన ఆత్మ సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి రాజకీయం అంటే అంత పిచ్చి. అసలు ఆ ఏజ్లో మరి ఎవరైనా అయితే ఎందుకులేండి మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఉంటాను అంటారు. ఆయన ఎప్పుడు అట్లా మాట అనలే. అసలు మాకన్నా ముందు ఉండేవారు. మేము ఆశ్చర్యపడి వాళ్ళం అనమాట. మేమన్నా అలసిపోతూ ఉండేవాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి. ఆయన అసలు ఎక్కడ అలసిపోయేవారు కాదు. అలాంటి మరి మంచి నాయకుడిని, మంచి వ్యక్తిని మనం కోల్పోవడం అనేది చాలా బాధాకరం. మరి కుటుంబ సభ్యులు కూడా మరి ధైర్యంగా మరి ఉండి మనోనిబ్బరాన్ని తెచ్చుకుని ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు రాజబాబు గారి ఆత్మకు శాంతిని కలుగచేయాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోనిబ్బరాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.